మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి అత్త మామ. ఆ రోజు ఉదయాన్నే సితార ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. దాన్ని చూసిన పక్కింటమ్మాయి ఆరావళి, అక్క, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నువ్వు చీర కట్టుకొని ఇంటి ముందు ముగ్గు పెడుతున్నావు. నీకు ఆఫీస్ వర్క్ లేదా, లేక పని మనిషి రాలేదా? ఈరోజు నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. అలాగే ఒక వారం రోజులు పని మనిషిని కూడా రావద్దు అని చెప్పాను. ఎందుకంటే ఈరోజు పల్లెటూరు నుంచి మా అత్త మామ వస్తున్నారు. అందుకే ఈ చీర కట్టుకోవాల్సి వచ్చింది. నాకు అర్థమైంది. పల్లెటూరి వాళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు ముందు జాగ్రత్త పడ్డావని అర్థమవుతుంది. అందుకు సితార అవును అని సమాధానం చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సితార భర్త సీనయ్య అతని అమ్మా నాన్నని తీసుకుని అక్కడికి వస్తాడు. అత్తామామను చూసి సితార చాలా కంగారుగా, మావయ్య, అత్తయ్య, ప్రయాణమంతా బాగా జరిగిందా? నేను మీకోసం టీ కానీ కాఫీ కానీ తీసుకువస్తాను. అవన్నీ తర్వాత చేద్దాం కానీ సగం ముగ్గు వేసి వెళ్తున్నావేంటి? ఈ ముగ్గు పూర్తి చేసిన తర్వాత అవన్నీ చేసుకోవచ్చులే. ముగ్గు పూర్తి చేసుకొని లోపలికి రా అని అంటుంది అత్తగారు. అందుకు తను సరే అత్తయ్య అని అంటుంది. ఇక ముగ్గుని పూర్తి చేసుకొని లోపలికి వెళ్తుంది. అక్కడే ఉన్న ఆరావళి, అక్క, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు. నేను కొంచెం హడావిడిగా ఉన్నాను కదా, హడావిడి తర్వాత మనం మాట్లాడుకుందాంలే అని అనడంతో ఆరావళి సరే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను హడావిడిగా టీ తయారు చేసుకొని అత్తగారికి మావగారికి అందిస్తుంది. అవును, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏవేవో బట్టలు వేసుకుంటారని నేను విన్నాను. నువ్వు మాత్రం చీర కట్టుకొని ఉన్నావు. మేం వస్తున్నామని ఇలా చేసావు కదా, నిజం చెప్పు. అంటే అత్తయ్య, మాకు ఆఫీస్లో చీరెవరు కట్టుకొని రారు. ఏదైనా పండుగ సందర్భంలోనే అలా కట్టుకొని వెళ్తారు. ఇక అందరూ ఎప్పుడు కూడా పంజాబీ డ్రెస్లోనే వస్తారు. అందుకే నాకు కూడా అదే అలవాటైపోయింది. ఇక ఈరోజు మీరు వస్తున్నారని నిజంగానే ఈరోజు చీర కట్టుకున్నాను. ఆ మాట వినగానే అత్తగారు కోపంగా, అందుకే ఈ పట్టణంలో వద్దురా, మనకి ఆస్తులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పొలం పని కానీ లేదంటే వ్యాపారం కానీ ఊర్లో పెట్టుకోమని చెప్పాను. నా మాట వీడు వినలేదు అంటూ సీనయ్యని తిడుతూ ఉంటుంది. అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆ మాటలన్నీ భరించి సితార బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే భర్త సితార దగ్గరికి వెళ్ళి, సితారా, అమ్మ నాన్న గురించి నీకు బాగా తెలిసిందే కదా, వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. మనకి ఆఫీస్కి ఆలస్యం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. నేను వారం రోజులు సెలవు కావాలని మెయిల్ పెట్టాను. మా మేనేజర్ సరే అని చెప్పింది. వారం రోజుల కంటే ఎక్కువ మీ అమ్మ నాన్న ఇక్కడ ఉండకుండా చూసుకోండి. మళ్ళీ మనం ఆఫీస్కి ఇబ్బంది అవుతుంది. పైగా మీరు ఇంట్లో ఉండకపోతే లేనిపోని మాటలు అత్తగారు అంటారు. అందుకు తను సరే అంటాడు. చివరి మాట మాట్లాడే సమయంలో అత్తగారు రావడం, ఆ చివరి మాటలు వినడంతో తను చాలా కోపంగా తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, కోడలు మన అబ్బాయితో ఏం చెబుతుందనుకుంటున్నారు? మనం వారం రోజుల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోమని చెప్తుంది. ఇంట్లో ఉండకపోతే నేను తనని తిడతానంట అని చెబుతుంది. ఆ మాటలు విన్న రాజయ్య, పెళ్ళాం వచ్చిన తర్వాత ఎవడైనా సరే పెళ్ళాం మాట వినాల్సిందే. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మాట వింటే నువ్వు ఒప్పుకున్నావా? ఇది కూడా అంతే. మనం వారం రోజుల కంటే ఎక్కువ ఉండకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోదాం. అత్తగారు ఆ మాటలకి చాలా కోపంగా, నాకు తెలుసు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారని. అందుకే నేను బలంగా ఒక్కటే నిర్ణయించుకున్నాను. ఎలా అయినా వాళ్ళిద్దరిని మన ఊరికి తీసుకువెళ్ళిపోవాలి. ఉద్యోగాలు ఇక్కడ పనికిరావు. అందుకే వాళ్ళిద్దరిని నేను ఊరికి తీసుకెళ్ళిపోతాను. ఊర్లో ఏదైనా పని చూసుకోమని చెప్తాను. అందుకతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి కొడుకు శ్రీను ఆఫీస్కి ఆలస్యం అవుతుందని హడావిడిగా వెళ్ళిపోతాడు. రాజయ్య పై గదిలోకి వెళ్తాడు. వంటగదిలో అత్తగారు కోడలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా సితారా, మీరిక్కడ ఉద్యోగం మానేసి ఇంటికి వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే మా ఆరోగ్యాలు బాగోవడం లేదు. మమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అసలు మేమిక్కడికి రావడానికి కారణమే అది. ఉద్యోగాలు వదిలిపెట్టి అక్కడి దాకా ఎలా రాగలమత్తయ్యా?
అందుకే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండొచ్చు కదా. మేము ఇక్కడ ఉండగలిగే పరిస్థితే ఉంటే మేమెందుకు మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్తాము. ఇక్కడ ఉండడానికి మాకస్సలు ఇష్టం లేదు. పైగా ఈ వాతావరణం మాకస్సలు సరిపోదు. పల్లెటూరి వాతావరణం అలవాటు పడిపోయిన మా ప్రాణాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఒక సీసాలో మమ్మల్ని పెట్టి బంధించినట్టు ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా సితారా ఏం మాట్లాడకుండా ఉంటుంది. నువ్వేం మాట్లాడినా మాట్లాడకపోయినా మేం వారం రోజులు ఇక్కడ ఉంటాం. ఈ వారం రోజుల తర్వాత మీరు మాతో పాటు వచ్చేయాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళిపోయిన తర్వాత సితారా తన మనసులో, ఎందుకు మా అత్తగారు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ వారం రోజుల తర్వాత ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక హడావిడిగా భోజనం తయారు చేస్తుంది. కొంత సమయానికి వాళ్ళని భోజనానికి కూడా పిలుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా భోజనానికి వచ్చి భోజనం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రాజయ్య, అమ్మ సితారా, ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంది. వీళ్ళనే ఇంత బాగా చూసుకుంటున్నావంటే మన సొంత ఇంటిని ఇంకా బాగా చూసుకుంటావో. నా మాట విని మీరు త్వరగా వచ్చేయండి అమ్మా అని అంటాడు. దానికి సితారా, అది కాదు మావయ్య, మీకొక నిజం చెప్పలేదు. మళ్ళీ మీరు ఈ విషయం చెప్తే ఎలా తీసుకుంటారో అని భయంగా ఉంది అని అంటుంది. అందుకు రాజయ్య, ఏంటో చెప్పమ్మా, పర్వాలేదు, మేమసలు ఏమీ అనుకోము అని అనడంతో సితారా కొంచెం కంగారు పడుతూనే, ఏం లేదు మావయ్య, ఈ ఇల్లు అద్దె ఇల్లు కాదు. ఇది కొన్నాను. 25 లక్షలు అయ్యింది. 15 లక్షలు కట్టేశాము. ఇంకొక 10 లక్షలు కట్టాలి. మేమిద్దరం ఉద్యోగం చేసి ఆ వచ్చిన డబ్బులతోనే కట్టేస్తున్నాము. ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాం, కానీ మీ అబ్బాయి గారే వద్దని చెప్పాడు. ఆ మాట వినగానే అత్తగారు కోపంగా, వామ్మో వామ్మో, నా కొడుకు మంచివాడేనే, నువ్వే వాడి మనసుని మార్చేసి ఇలా చేస్తున్నావు. అసలు ఇల్లు కొనాలన్న ఆలోచన నీదే అయ్యుంటుంది, వాడిది కాదు. నేను నిజం చెప్తున్నాను అత్తయ్య, ఆలోచన కూడా మీ అబ్బాయిదే, నాది కాదు. ఆ మాటలకి రాజయ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అత్తగారు, అన్నం దగ్గర నుంచి లేపావు. నీలాంటి ఆడది కోడలిగా ఎవ్వరికీ రాకూడదు. నేనేం చేశానత్తయ్య అని సితార మాట్లాడుతూ ఉండగానే ముఖం మీద సాంబార్ పోసి వెళ్ళిపోతుంది. మంట మంట అని సితార అరుస్తున్నా అస్సలు పట్టించుకోదు. సితార కేకలకి పక్కింటమ్మాయి ఆరావళి వచ్చి తనకి సహాయం చేస్తుంది. అప్పుడు జరిగిన విషయమంతా సితార ఆరావళికి చెప్తుంది. ఆ మాటలు విన్న ఆరావళి, పెద్ద మనిషి వచ్చిన తర్వాత చాలా కష్టం పెరిగిపోయిందక్క. అయినా నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకు. మరీ ఇంత రాక్షసిలాగా ప్రవర్తిస్తుందెందుకు మీ అత్తగారు? ఆమె కూడా ఒక ఆడదే కదా అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న అత్తగారు, బయటి వాళ్ళొచ్చి నన్ననడానికి వాళ్ళకేం అధికారం ఉంది? నన్ను అందరి ముందు అవమానపరిచేలా మాట్లాడుతుంది. కొంచెం కూడా బుద్ధి లేదు. ఇదంతా నువ్విచ్చిన చనువే కదా అని సితారాని ఆరావళిని తిడుతూ ఉండగా, మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇలా చేయడం మీకు న్యాయం అనిపిస్తుందా? నా ఇల్లు, నా కోడలు, నా ఇష్టం. మర్యాదగా బయటకు వెళ్ళు అని అనడంతో ఆరావళి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడ్రాని, మీ ఇద్దరి పని చెప్తాను అని అంటుంది అత్తగారు. చాలా సమయం తర్వాత అత్తగారిని మావయ్యని భోజనం చేయమని మళ్ళీ అడుగుతుంది. వాళ్ళు దానికి అంగీకరించకపోగా అత్తగారు చాలా చివాట్లు పెడుతుంది. కొంత సమయం తర్వాత కొడుకు ఇంటికి వస్తాడు. అప్పుడు సితార అతనికి జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విని అతను చాలా కంగారు పడుతూ, ఎంత పని చేశావు? ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? ఈ ఇంటి సంగతి ఎవరు చెప్పమన్నారు అంటూ తిడతాడు. అప్పుడే అతని కేకలు విని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఎందుకు నాన్న? వారం రోజులు ఉంటా అన్నారు కదా, అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు ఎందుకు? పరాయి వాళ్ళు ఎక్కువ రోజులుండడం అంత మంచిది కాదురా. అదేం నాన్న, మీరెలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు కొనుగోలు చేశావు. ఎందుకొక్క మాట చెప్పలేదు? ఇంట్లో వాళ్ళు బతికి ఉన్నారని నువ్వు అనుకుంటే ఇలా చేసేవాడివి కాదు కదా. ఈ విషయం చెప్తే మీరు నన్ను తిడతారని చెప్పలేదు నాన్న.
మీరేమో పల్లెటూళ్ళలో ఉండాలి అంటారు. నాకేమో అక్కడ ఉండడం అస్సలిష్టం లేదు. అందుకే చెప్పలేదు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాం బాబు? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఉంటే ఎలా చెప్పు? మేము అందరం కలిసి ఉండాలని అనుకున్నాం, కానీ ఇలా విడిపోయి ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వు. అది కాదత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరింకా నాకేమీ చెప్పొద్దు. నాకు తెలుసు మీరు ఏం చెప్తున్నారు అనేది. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇంత రాత్రి వేళ బస్సులు కూడా ఉండవత్తయ్యా. దయచేసి కూర్చోండి, మనం అందరం మాట్లాడుకుందాం. లేదా వారం రోజులు ఇక్కడే ఉండండి. వారం రోజుల తర్వాత అందరం మీరు కోరుకున్నట్టుగానే పల్లెటూరికి వెళ్ళిపోదాం. ఆ మాట వినగానే సీను ఆశ్చర్యపోతాడు. అతనేదో చెప్పబోతూ ఉండగా, సరే సితారా, నువ్వు చెప్పావు కాబట్టి వారం రోజులు ఉంటాము. ఈ వారం రోజుల్లో మీరు నిర్ణయించుకోండి. మాతో ఖచ్చితంగా రావాలి. ఈ ఇల్లు అద్దెకిచ్చైనా సరే మేము మీతో పాటే వచ్చి అక్కడే ఏదైనా వ్యాపారం మొదలు పెడతాం అని చెప్పడంతో వాళ్ళు సరే అని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు నువ్వు అమ్మని అడుగుతానే అలా మాట్లాడావు? నువ్వలా చెప్పడం నాకేమాత్రం నచ్చలేదు. మనం ఎందుకు అక్కడికి వెళ్తాము? ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాం కదా. నాకేం చెప్పాలో అర్థం కాక అలా చెప్పేశానండి. మరేం పర్వాలేదు, నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. నేనేదో ఒకటి ఆలోచిస్తాను. మీరేమీ కంగారు పడకండి. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అది కాదు, నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం చేయకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం ఏంటి? అయ్యో, కంగారులో అలా మాట్లాడేశాను. అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా పిలుద్దాము. వాళ్ళు కూడా భోజనం చేయలేదు. అందరం కలిసి భోజనం చేద్దాం అని అనడంతో అతను సరే అంటాడు. ఇక కొంత సమయం తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఎప్పట్లాగే సితార భోజనం చేసిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆరావళి వస్తుంది. ఇద్దరూ అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆరావళికి తను జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాట విని ఆరావళి, అక్క, నువ్వు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు. అలా మాట్లాడి వాళ్లకు ఆశలు పెంచావు. ఇక్కడ బావగారికి కూడా పెద్ద తలనొప్పి పెట్టేశావు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాల వలన అందరూ బాధపడాల్సి వస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది ఆరావళి. పొరపాటున నోరు జారాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నా దగ్గర మంచి ఆలోచన ఉంది. నువ్వు ఇవాళ అవును అంటే నేను చూసుకుంటాను. ఏదో ఒకటి చేసి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేలాగా చెయ్యు. మాకు పల్లెటూరికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఆ మాటలకి ఆరావళి సరే అని అంటుంది. ఇక కొంత సమయం తర్వాత వాళ్ళు అటు ఇటు తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. 2 రోజులు గడిచాయి. 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారు మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా మెట్ల మీద నుండి జారి కిందపడి పెద్ద కేక వేస్తారు. అమ్మో, నా నడుం విరిగిపోయింది అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో సితార, ఆరావళి అక్కడికి వస్తారు. మగవాళ్ళిద్దరూ బయటకు వెళ్లడంతో వాళ్ళక్కడికి రావాల్సి ఉంది. ఏంటే అలా చూస్తున్నారు? నాకు సాయం చేయండి. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఆరావళి సాయం చేసే ముందు మీరు మంచం మీద పడుకోండి అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఆమెను మంచం మీద పడుకోబెడతారు. అత్తగారు అమ్మా, అయ్యా అంటూ మూలుగుతూ ఉంటారు. ఆరావళి సితారాని పక్కకి పిలుస్తుంది. సితారా కంగారుగా, ఇదంతా కొంపతీసి నీ పని కాదు కదా? లేదక్కా, కానీ నేను నిజంగానే ఇలాగే చేయాలి అనుకున్నాను. కానీ ప్రకృతి మనకు సహకరించింది. ఇదే మంచి అవకాశం. నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి ఈమెని తీసుకువెళ్దాం. మనం ఆయనతో మాట్లాడి సంవత్సరం దాకా బెడ్ రెస్ట్ అని చెప్పిద్దాం. సంవత్సరం మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతే ఆమె పల్లెటూరికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలా మంచి ఆలోచన, అదే చేద్దాం అని వెంటనే హడావిడిగా ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు డాక్టర్తో ముందే మాట్లాడతారు. డాక్టర్ కూడా సరే అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక అదే విషయాన్ని డాక్టర్ అత్తగారి ముందే చెప్పడంతో అత్తగారు మనసులో, ఓరి భగవంతుడా, వీళ్ళు నన్ను ఈ మంచానికే పరిమితం చేసేలాగా ఉన్నారే అనుకుంటూ బాధపడుతుంది. ఆ తర్వాత డాక్టర్ ఆమెకు వైద్యం చేసి మందులు ఇస్తారు. ఆ తర్వాత డాక్టర్తో వాళ్ళు మాట్లాడగా డాక్టర్ వాళ్ళతో
ప్రమాదం ఏమీ లేదు. దెబ్బ బలంగా తగలడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంది. నడుమైతే విరగలేదు. చాలా అదృష్టవంతురాలు అని చెప్పడంతో వాళ్ళు మరింత సంతోషపడతారు. అప్పుడు సితారా, డాక్టర్, మరి ఈరోజు సాయంత్రం మేము ఇంటికి తీసుకువెళ్ళమంటారా అని అడుగుతుంది. డాక్టర్, వద్దు, ఈరోజు సాయంత్రం వద్దు, రేపు తీసుకువెళ్ళండి అని చెప్తాడు. డాక్టర్ అలా చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని అంటారు. ఇక సితారా భర్త వాళ్ళకి కబురు చెప్పడంతో వాళ్ళు అక్కడికి వస్తారు. విషయం తెలుసుకుంటారు. దాన్ని విన్న రాజయ్య ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్దామని, అక్కడ త్వరగా నయమవుతుందేమో అని అంటాడు. అప్పుడు సితారా, ఇది చాలా పెద్ద హాస్పిటల్ మావయ్య. ఇంతకు మించిన హాస్పిటల్ అంటే ఇంక మనం అమెరికాకే వెళ్ళాలి. అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి 1 సంవత్సరమేగా. నేను అత్తయ్య గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ విషయంలో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అతను సరే అంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారిని ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది సితారా. వారం రోజులు గడిచిపోతుంది. అత్తగారికి నొప్పి కూడా తగ్గడంతో అత్తగారు తన భర్తతో, ఏవండి, ఇప్పుడు నాకు నొప్పేమీ లేదు, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళతో ఈ విషయం మాట్లాడండి. అప్పుడు రాజయ్య, అలా కాదే, నిన్న సంవత్సరం పాటు మంచం దిగదు అన్నారు కదా. మనం గనక అక్కడికి వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా అక్కడికి రారు. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాము. 1 సంవత్సరం ఓపిక పడదాం. దానికి అత్తగారు, నా వల్ల కాదండి, నేనిక్కడ ఉండలేను అంటూ గట్టిగా అంటుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న సితారా, అత్తగారు ఇక్కడ ఉండాలంటే మనం ఆమెను బయటకి తీసుకువెళ్ళాలి, అప్పుడు ఈమె కొంచెం లైన్లో పడుతుంది అంటూ తనలో తాను అనుకొని ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చి, అత్తయ్య, మీకు నొప్పి తగ్గితే మనం సరదాగా అలా బయటకు వెళ్దాం. మీరు ఎక్కువ బరువుల పని చేయాల్సిన అవసరం లేదు కదా. చుట్టుపక్కల అంతా చూస్తే వాతావరణానికి మీరు అలవాటు పడతారు. ఇప్పుడు మేము మీతో రావడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అది చేయకపోతే చాలా కష్టమవుతుంది. మనం ఇప్పుడు ఆఫీస్లో వద్దని చెప్తే వాళ్ళ రూల్ ప్రకారం మనమే 15 లక్షలు వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. అది ఆఫీస్ రూల్ అని చెప్పడంతో అత్తగారు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే ఇలాంటి రూల్స్ ఉంటాయా? నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా? లేదత్తయ్యా, నేను అబద్ధం చెప్పడం లేదు, మీ మీద ఒట్టు. సరే అయితే, నీ మాటల్ని నమ్ముతున్నాను. ఈరోజు బయటకి తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు అని అనడంతో సితారా చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి అలా బయటకు వెళ్తారు. చుట్టుపక్కల అన్నీ చూపిస్తూ ఉంటుంది సితారా. వాటన్నింటినీ చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. తనకు కావాల్సినవన్నీ తీసుకుంటుంది. ఇక సాయంత్రానికి కానీ వాళ్ళు ఇంటికి తిరిగిరారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ ఊరిలో మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఈ ఊరు ఎంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. కానీ ఎందుకో నాకు మన ఊరికే వెళ్ళాలనిపిస్తుంది. మీరు రాకపోయినా పర్వాలేదు, మేం వెళ్ళిపోతాము. ఇక్కడ కొన్న వస్తువులన్నీ అక్కడ ఊర్లో చూపిస్తాను, గొప్పగా చెప్తాను. తప్పకుండా చెప్పండి అత్తయ్య. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. మీకు నచ్చిన పట్టు చీరలు, నగలు ఏమైనా తీసుకోవచ్చు. అలాగే మీరు ఇంటికి కావలసిన సామాన్లు కూడా తీసుకున్నారు కదా, అవి కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని అనడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక 2 రోజులు అక్కడే ఉండి తర్వాత ఆ సామాన్లు, నగలు, పట్టు చీరలు అన్నీ తీసుకొని అత్తగారు భర్తతో సహా తిరిగి పల్లెటూరికి వెళ్ళిపోతుంది. వాళ్ళలా వెళ్ళిన తర్వాత భర్త, లేడీస్ సెంటిమెంట్తో కొట్టి మా అమ్మని భలేగా బురుడి కొట్టించావు. అంతే కదా మరి, ఆడవాళ్ళకి షాపింగ్ అంటే అంత పిచ్చి, దాంతోనే అత్తగారిని బురిడి కొట్టించేశాను అంటూ పెద్దగా నవ్వుతుంది. అతను కూడా నవ్వుతాడు. ఇక పల్లెటూరికి వెళ్ళిన అత్త మామ వాళ్ళతో పాటు తీసుకెళ్లిన వాటితో ఏం చేస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.